8:30 గంటలు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థన నాన్ స్టాప్గా జరిగేది. కేవలం 2 బ్రేక్స్ ఉండేవి మాకు. పరిశుద్ధాత్మదేవుని శక్తితో నింపబడి, దేవుని ఆలోచన విధానంతో నింపబడి, అనేక అభిషేక వరములతో నింపబడి, చాలా అద్భుతంగా దేవుని పరిచర్య చేసిన అనుభవం నాకుంది. దాదాపుగా 760 గ్రామాలకు పైగా కాలినడకతో, సైకిల్ పైన, బైక్ పైన, ఇంకా రకరకాల వాహనాలపైన 760కి పైగా గ్రామాలు 10 సంవత్సరాల పాటు తిరిగి సేవ చేసి సువార్త చేసిన అనుభవం నాకు ఇచ్చారు నా ప్రభు. ఎన్ని వింతైన విచిత్రమైన అనుభవాలను పొందేవాళ్ళం అంటే మేము మా ప్రార్థన గదిలో. ఒకసారి నేను సేవకుల సదస్సులో వాక్యం చెప్పడానికి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం మా అమ్మగారు వంటంతా ముగించుకొని బయట కూర్చొని ఉన్నారు, కరెంటు పోయిందని. దాదాపుగా 7:30 ఆ సమయంలో ఆ దగ్గరలో ఉన్న విశ్వాసులు ఎవరో వచ్చి కూర్చున్నారంట మా అమ్మగారితో. ఆంటీ ఏం చేస్తున్నారు అని అడుగుతూ అలా సరదాగా కూర్చుంటే కొద్దిసేపటికి మా అమ్మ భయపడడం ప్రారంభించింది. చెమటలు కారుతున్నాయి, ఆవిడ చేతులు వణుకుతున్నాయి. విశ్వాసులు అడిగారంటే ఏమైందంటే, ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా, ఏంటి వణుకుతున్నారంటే, లోపటి నుండి ఒక శబ్దం వినబడుతుందమ్మా మాకు, నీకేమైనా వినబడుతుందా? వినబడుతుంది, అన్నయ్య స్తుతిస్తున్నారు కదా, ఎప్పట్లాగే ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు అలాగే స్తుతిస్తారు కదా. కాదమ్మా, ఈరోజు తెల్లవారుజామునే తన హైదరాబాద్ వెళ్ళాడు, రేపటికి సాయంత్రానికి కానీ తిరిగి రాడు, తన ఇంట్లో లేడు, తాను ఇంట్లో లేకుండా తన స్తుతి ఎలాగ వినబడుతుంది లోపటి గది నుండి, నాకు భయం వేస్తుంది అని ఆవిడ భయపడుతుంటే విశ్వాసులందరూ కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని లోపటికొచ్చి నా ప్రార్థనా గదిలోనికి వచ్చి ఆ ప్రార్థన గదికి అడ్డుగా ఉండే తెరను అలా జరిపి చూస్తే అక్కడ భగ మండుతున్న ఓ దీపాన్ని చూశారంట వాళ్ళు. నేను లేనక్కడ. ఒక దీపం మండుతుంది, 4 అడుగులంత ఎత్తుగా దీపం మండుతుంటే అందులో నుండి శబ్దం వస్తుందంట. వారు నాకు వెంటనే భయపడుతూ ఫోన్ చేశారు, ఇలా మీ ప్రార్థన గదిలో ఒక దీపాన్ని చూసామని. మళ్ళీ చూడండి ఉందా అని అడిగితే అక్కడ మళ్ళీ తిరిగి చూస్తే లేదు. అప్పుడు చెప్పాను, ఆ అగ్ని పరిశుద్ధాత్మదేవుడే. మీకు తెలుసా, మనం మన ప్రార్థన గదిని ప్రతిష్ఠించుకుంటే పరిశుద్ధాత్మదేవుడు కూడా మనతో పాటు ఆ గదిలో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతారు. ఆయన మనం లేనప్పుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటారు ఆయన. మీరు ఎప్పుడైనా మీ ప్రార్థనా గదిని ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్నారా? మీకు ప్రార్థనా గది అనుభవం ఉందా? కనీసం ఒక దినమునకు 3 గంటలైన దేవునితో గడుపుతున్నారా? కనీసం 3 గంటలు లేదు. అయితే మనం ఇంకా సిద్ధపడలేదని అర్థం. లోకంతో తక్కువ సమయం, దేవునితో ఎక్కువ సమయం గడపడానికి మనసు లేకపోతే మనం ఇంకా సిద్ధపడలేదు అని అర్థం. మీకు తెలుసా, మీరు 100 సభల్లో హాజరయ్యి ఉంటారు, 100 మంది సేవకులు ప్రసంగిస్తుంటే వినుంటారు, మీకు బైబిల్ కూడా బాగా కంటతై కూడా ఉండొచ్చేమో, మీకు ఎన్నో సంగతి తెలిసి ఉండొచ్చేమో, అయినా సరే మీ భక్తి ఇంకా ప్రారంభం అవ్వలేదు. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. బైబిల్ బాగా తెలిసిన, ఎన్నో ప్రసంగాలు తెలిసిన, ఎన్నో సభల్లో హాజరైన అనుభవం మీకున్నా మీ భక్తి ఇంకా ప్రారంభమైనట్లు కాదు. మీరు లోకంతో ఎక్కువ సమయం గడపడం మాని దేవునితో గడిపే వరకు మీ భక్తి ప్రారంభం కాదు. కనీసం దినమునకు 3 గంటలైనా, మీరు చాలా పనుల్లో బిజీగా ఉంటారు సరే, కనీసం 3 గంటలు ఉదయం 1 గంట ముందే లేచి దేవునితో గడపడం, ఓ రాత్రి 2 గంటలు ఆలస్యంగా పడుకుంటూ దేవునితో గడపడమైనా మీరు చేయొచ్చు. ఒకవేళ ఇంట్లోనే ఉండేవారైతే మీరు 4 నుండి 5 గంటలు ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు వ్యక్తిగతంగా. కానీ మీరు అలా చేయట్లేదు అంటే మీ భక్తి ప్రారంభం కాలేదని అర్థం.